26వ వార్డు ఈ రోజు ఇనాగ్రేషన్ కి ఇక్కడికి ఈ డ్రైనేజీ కాలువ ఎప్పటి నుంచో ఉన్న సమస్య, ఇప్పుడు కాదు ఇది, ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఎన్నిసార్లు కూడా చెప్పినా గానీ పూర్వం ఇంకో పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోలేదు. దానికి ముందు కూడా కొంతమంది ఇప్పుడు వైఎస్ఆర్లో ఉండే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. దాన్ని పద్మావతి గారిని ముఖ్యంగా నిలబెట్టినప్పుడు పద్మావతి గారిని ముఖ్యంగా నిలబెట్టినప్పుడు ఈ వార్డు జనం మొత్తం కూడా సొంత చెల్లి నాకు అక్క అని చెప్పి వాళ్ళు కడుపులో పెట్టుకొని వాళ్ళు కాపాడుకొని ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. విజయసాయి రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని ఆమె నోడిచ్చాలని చెప్పి పాలు వ్యాన్లో కూడా డబ్బులు పంచాలని చెప్పి ఆలోచించిన రోజులు మనం చూసాం. ఆ టైంలో కూడా అమ్మ మీకోసం నేను నిలబడతాము, మీ అందరం కూడా మీ కుటుంబ సభ్యులు అని చెప్పి వాళ్ళందరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా సొంత కుటుంబం, వాళ్ళందరూ ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి గచ్చపీది మాకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా నిలబడిన కుటుంబాలు ఇవన్నీ కూడా. అలాంటి కుటుంబాలకి ఈరోజు ఆ ఎప్పటి నుంచో ఉన్న సమస్యని నేను తీర్చాలని చెప్పి ఆమె అసలు అయ్యన్న పాత్రుడు గారు ఎక్స్ మంత్రి, ఎమ్మెల్యే 8 సార్లు 9 సార్లు 10 సార్లు నామినేషన్ వేసిన వ్యక్తి. ఆమె కౌన్సిలర్గా పోటీ చేయవసరం లేదు, కానీ నా సొంత వీధులు అని చెప్పి ఆమె పోటీ చేసిన తర్వాత వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని గెలిపించుకున్న తర్వాత వాళ్ళ సమస్యలు నేను తీర్చాలని పట్టుపట్టి ఆమె లెగసీ కౌన్సిల్లోని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడి బల్లగుద్ది మాట్లాడినా కూడా ఎవ్వడు పట్టించుకోలేదు. ఆ రోజు కలెక్టర్ గారు శాంక్షన్ చేసింది కూడా అక్కడ ఆ రోజు ఎక్స్ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి ఇబ్బందులు పెట్టి ఈ డ్రైనేజ్ అవ్వకుండా చేశారు. కానీ ఈ రోజు వచ్చినట్టే పట్టుబట్టి 8 నెలల్లోనే దాన్ని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన సత్తా పద్మావతి గారిది అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇలాగే ఇది ఒక్కటే కాదు, ఈ వార్డులోని 40 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా 8 నెలల్లో ఈరోజు పద్మావతి గారు తీసుకురాగలిగారంటే ఆమెకున్న సత్తా లాంటిది. ప్రతి సమస్య మీద కూడా కౌన్సిల్లో మాట్లాడుతున్నారు, ప్రతి సమస్య మీద కూడా బల్లగుద్ది మాట్లాడుతున్నారు, దేనికి కూడా భయపడకుండా ముందుకెళ్తున్నారు. అందుకు ఈరోజు ఈ వార్డు ప్రజానికి మొత్తానికి కూడా రుణం తీర్చుకోవాలని చెప్పి నన్ను కూడా ఆహ్వానించినందుకు ఇక్కడ రావడం జరిగిందండి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, మీడియా మొత్తం కూడా మీడియంగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. 8 నెలల్లో 20 కోట్లు తీసుకొచ్చిన సత్తా అయ్యన్న పాత్రుడు గారు. 20 కోట్లు నియోజకవర్గానికి కాదు, ఒక్క మున్సిపాలిటీకి 20 కోట్లు తీసుకొచ్చాడు మనిషి. మొత్తం నియోజకవర్గానికి 80 కోట్ల పైన తీసుకొచ్చారు. ఎవడన్నా ఉన్నాడంటే ఆ చరిత్రలోని ఇలాంటి నాయకుడు? 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చారంటే నెలకి ఎన్ని కోట్లు అండి? 2.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్టు నెలకి 8 నెలల్లో. అంటే ప్రతిరోజు కూడా నియోజకవర్గం గురించి ఆలోచించి మున్సిపాలిటీ గురించి వచ్చారు. ఎప్పుడు చరిత్రలో నేను బల్లగుద్ది చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవడన్నా వచ్చి మాట్లాడచ్చు. నర్సీపట్నంలో 8 నెలల్లో 20 కోట్లు మున్సిపాలిటీకి తీసుకొచ్చిన దమ్మున నాయకుడు ఎవడన్నా చరిత్రలో ఉన్నాడనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కూడా బీసీ కాలనీలోని కలాస్ కాలనీలో మన సంబరం అప్పుడు నేను నడిచినప్పుడు చూస్తుంటే ఆ రోడ్లు ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవడో పట్టించుకోలేదు. పట్టించుకుంటే కొంతమంది ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్లో ఉన్నారో టీడీపీ నుంచి వెళ్ళిపోయి వాళ్ళు పట్టించుకోలేదు, ఈ ఎక్స్ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. కానీ కళ్ళతో చూసి అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళు నిజం తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 నెలలు ఆ రోడ్లన్నీ వేసేవాళ్ళని చెప్పేసి సీఎం దగ్గరికి వచ్చి, నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఆయనకి ఎంత సత్తా ఉందంటే సీఎం దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి ఇస్తావా ఇవ్వా అని అడిగే సత్తా దమ్ము ఒక్క నాయకుడిగా అయ్యన్న పాత్రుడికి ఉందని చెప్పాను. ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు 8 నెలల్లోనే ఈరోజు చూస్తే మనకి 20 కోట్లు తీసుకొచ్చారు. ఈ టౌన్లో నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఈ 5 ఏళ్ళలో ఒక్క రోడ్డు కూడా మిగలకుండా వేసేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను దానికి. ఈరోజు అందుకే ఈ 8 నెలల్లో 20 కోట్లు తీసుకొచ్చి దాంతోపాటు 40 లక్షల రూపాయలు ఈ వార్డుకి ఇచ్చినందుకు అయ్యన్న పాత్రుడు గారికి మేము అందరి తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు నిన్న శ్రీరామనవమికి కూడా ట్యాంక్ బండ్ని అనౌన్స్ చేశారు అయ్యన్న పాత్రుడు గారు. 4.5 కోట్లు శాంక్షన్ అయిపోయింది ఇప్పుడు ట్యాంక్ బండ్కి మనకి. నేను అది క్లియర్గా చెప్పదలుచుకున్నానండి. నిన్న ఎవరో అడుగుతున్నారు, ఆయన పార్టీకి సంబంధం లేదు న్యూట్రల్, ఈ డబ్బులన్నీ మరి 5 ఏళ్ళు ఎక్కడ తేవలేదు ఏంటి బాబు, ఎవడు తేలేపోయాడు ఏంటి అన్నాడు. అరే బాబు, నాయకత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. 100 పడకలు తేవాలన్నా, స్టేడియం కట్టాలన్నా, పాలిటెక్నిక్ కాలేజ్ తేవాలన్నా, డిగ్రీ కాలేజ్ తేవాలన్నా, ఈరోజు 20 కోట్లు 8 నెలల్లో తేవాలన్నా అది దమ్మున నాయకుడు అయ్యన్న పాత్రుడు వల్లే అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. మళ్ళీ కళ్యాణ మండపాలు కూడా ఆగిపోయాయి, ఇవన్నీ అయిపోయి కదా, అన్ని వర్క్లు కూడా 5 ఏళ్ళలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేసే మళ్ళీ ఎలక్షన్స్కి వస్తామని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా ముందుగా అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 26వ వార్డు 26వ వార్డు కౌన్సిలర్ నేను. మరి గెలిచిన తర్వాత 4 సంవత్సరాలు కావస్తుంది.
4 సంవత్సరాల నుంచి కూడా నిజం చెప్పాడు. నేను కౌన్సిల్స్‌లో పోరాడడం ఇయన్నీ జరిగింది. మరి ఆ పోరాడినా సరే ఒక ఎలక్ట్రికల్ పోల్ కాదు, ఒక లైట్ కూడా నేను ఏయించుకోలేకపోయాను ఈ 4 సంవత్సరాలు. మరి వెంటనే నేను ఏ విధంగా చేయాలో, ఈళ్ళకి ఎలా రుణం తీర్చుకోవాలని నేను ఆలోచించాను. మరి ఈ 4 సంవత్సరాలు కూడా ఎంత అరిసినా ఇవ్వకపోతే నేను సొంతంగా నా సొంత నిధులు పెట్టి 2 కరెంట్ పోల్స్ కూడా నేను ఏయించడం జరిగింది. అలాగని ఈ డ్రైనేజ్ గురించి మాటిచ్చి నేను చేయగలనా, చేయలేనేమో 4 సంవత్సరాలు కూడా పోరాడి చేయలేననే అనుకున్నాను నేను. ఎప్పుడైతే మీ అందరి దయ వల్ల అయ్యన్ పాత్రి గారు స్పీకర్ గారిని మీరు గెలిపించారో వెంటనే నాకు ధైర్యం వచ్చి నేను వెళ్ళి నాకు 40,00,000 వరకు సుమారు 40,00,000 వరకు కూడా నా వార్డుకి కావాలని చెప్పి అడగడం జరిగింది. మరి 40,00,000 నాకు ఇవ్వడం జరిగింది. ఈ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే చిన్న చిన్నయి ఉన్నాయి డ్రైన్స్ కూడాను. ఇవన్నీ కూడా నేను 3, 4 నెలల లోపు కంప్లీట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే విధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగనే నా 26వ వార్డు ప్రజలు ఎప్పుడు కూడా ఈ 4 సంవత్సరాలు కూడా నువ్వు పని చెప్పావు, ఈ పని చెయ్యలేదని నన్ను ఎప్పుడు కూడా అడగలేదు. ఎందుకంటే నాపై ఆ నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు అన్ని పనులు కూడా ఈ 3 నెలల్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగనే ఇది ఇంపార్టెంట్ అయిన డ్రైనేజ్ అదొకటి. రేపు హాస్పిటల్ మీటింగ్ ఉంది. దాని గురించి కూడా అక్కడ పోస్ట్ మార్క్ చేసిన రూమ్ కూడా కట్టారు. దాని గురించి కూడా చెప్పాను స్పీకర్ గారికి. దాని గురించి మాట్లాడతానని చెప్పాను. ఇవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి మా వార్డు తరపున స్పీకర్ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా అందరికీ ఈరోజు 28వ వార్డుకి రావడం జరిగిందండి. దాంట్లోని భాగంగా అయ్యన్ కాలనీ కూడా, ఇక్కడ గుర్రాల రోడ్డు కానీ, అయ్యన్ కాలనీ కానీ ఇవన్నీ కూడా 28వ వార్డులోకి వస్తాయి. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ అయ్యన్న కాలనీకి సంబంధించి పాత కౌన్సిలర్లు ఉన్నా ఎవరున్నా కానీ ఒక రోడ్డుకి కానీ, ఒక డ్రైన్కి కానీ ఎక్కడ పట్టించుకోలేదు. కానీ శ్రీకాంత్ గారు వచ్చిన తర్వాత మనకి పద్మావతి గారికి చెప్పడం, అయ్యన్‌పాత్రి గారికి చెప్పడం, నిరంతరం కూడా దాని గురించి కృషి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్లన్నీ నేను ఏయించాలండి. ఈ 4 ఏళ్ళు నేను ఎంత మాట్లాడినా కూడా మనకి చైర్మన్ గారు కానీ ఎవరు కూడా ఎక్కడి నుంచి స్పందించకుండా నాకు ఒక రూపాయి ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో చేయాలంటే ఈ 8 నెలల్లోనే రూ. 1,08,00,000 ఈ ఒక్క వార్డుకి ఇవ్వడం జరిగిందండి. ఈ ఒక్క వార్డుకి. ఇంతకుముందు మీరు చూస్తే 5 సంవత్సరాల్లో నాకు తెలిసి మొత్తం నియోజకవర్గానికి అంత తీసుకొచ్చారో లేదో నాకు డౌటే. టౌన్‌కి కూడా తేలేకపోయారు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు అయ్యన్నపాత్రి గారి నాయకత్వంలో అయ్యన్న కాలనీ మొత్తానికి కూడా ఆయన పేరు పెట్టుకున్నందుకు ఈరోజు ఎక్కడ ఒక రోడ్డు ముక్క కూడా మిగలకుండా ఎట్టి పరిస్థితుల్లో మట్టి రోడ్డు అనేది లేకుండా డ్రైన్స్‌తో పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసే బాధ్యత మేము భుజస్కంధాల మీద వేసుకున్నాం. ఇప్పుడు నర్సీపట్నంలో వచ్చిన 20 కోట్లలో ఇంకా లాస్ట్‌లో కూడా మనకి ఇంకో కొన్ని నెలల్లో కూడా మిగతా మెయిన్ ప్రయారిటీ ఉన్న రోడ్లన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ కొన్ని సందులు ఉంటాయి. కానీ అయ్యన్న కాలనీలోని, కలాస్ కాలనీలో, పీఎన్ఆర్ పాలెంలో ఏంటంటే ఒక హైవే లాగే ఉంటాయి. మొత్తం ఒక రోడ్డు చూసుకుంటే మరి చివరి దాకా ఉంటాయి. దానికి కూడా ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో నర్సీపట్నానికి మేము సాయం చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు కంచుకోటలో నిలబడే నియోజకవర్గం కాబట్టి మేము ముందుకు వస్తాం, ప్రజల కష్టాలు తీరుస్తాం అని చెప్పారు. దానికి మేము అందరికి కూడా అయ్యన్‌పాత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ ఒక్క వార్డు నేను ప్రజానీకాన్ని మొత్తం కూడా నేను కోరుతుంది ఏంటంటే, ఇది మీరు ఆలోచించాలి. వితిన్ 8 మంత్స్‌లోని 1,08,00,000 అంటే 1,08,00,000 28వ వార్డుకి తీసుకొచ్చారంటే అలాంటి కౌన్సిలర్‌ని మీరు మళ్ళీ గెలిపించుకోవాలి. అలాంటి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తేనే మనకు జరుగుతది. నేను ఎలక్షన్స్ టైంలో కూడా నా వైఫ్ కానీ, రాజేష్ గారి వైఫ్ కానీ, అమ్మ కానీ వీళ్ళందరూ కూడా ఈ వార్డులో తిరిగారు. తిరిగినప్పుడు వర్షం అప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు, పాములు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారు అయన్నీ చెప్పారు. అయన్నీ కూడా సమస్యలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. 1వ వార్డు, 2వ వార్డు ముఖ్యంగా కలాస్ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, పీఎన్ఆర్ పాలెం కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి సుమారుగా 2.5 గంటలు, 3 గంటలు ఈరోజు ఎలక్షన్స్ లేవు, ఏం లేవు. కానీ మన ప్రజలు చాలా హక్కును చేర్చుకొని అయ్యన్నపాత్రి గారిని భారీ మెజార్టీతో ఒక నమ్మకం మీద గెలిపించారు. మొన్న 5 ఏళ్ళు కూడా 2వ వార్డులో కౌన్సిలర్ వేరేగా మనకి ఏదైనా చూసినా కానీ కొన్ని కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ గెలిచినా కానీ ఒక రూపాయి తేలేపారు. ఇప్పుడే ఆడవాళ్ళు చెప్తున్నారు ఆ వాయిస్లు తీసుకుంటే బాగుంటుంది. ఏంటంటే అది సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు వచ్చేవారండి. వచ్చి ప్రతి సంవత్సరం కూడా కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోయేవారు. ఫోటోలకు మేమేమో వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అంటే మేము ఏదో అనుకున్నాం. ఓ స్త్రీ రేపురా అంటారు చూడు పూర్వం, ఆ టైప్లోనేమో రేపు 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 అనేది ఇప్పుడు గడిచిపోయింది. మరి మీరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారంటే నేను చెప్పాను, అమ్మ వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు. మేము ఈరోజు నేను మాటిస్తున్నాను, నీకు 2.5 నెలలు 3 నెలల్లో రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. ఈరోజు ఎలక్షన్స్ లేవు కానీ మురళీ గారు కానీ వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళు కానీ గత 4 ఏళ్ళు కౌన్సిలర్ మీటింగ్లో ఎంత అడిగినా కానీ ఎవ్వరు కూడా ఏమాత్రం ఒక రూపాయి ఇచ్చి పాపాన్ని పోలే. ఈరోజు చూడొచ్చు
స్వతంత్రం వచ్చిన తర్వాత సరిగ్గా రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి. అందుకే టౌన్ మొత్తం రేపు 5 సంవత్సరాల్లో అయ్యన్న పాత్రుడు గారు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే లోపల ఒక్క చిన్న మట్టి రోడ్డు కూడా లేకుండా రోడ్లు వేసేవాళ్ళని డిసైడ్ అయిపోయారు. దానికి ముఖ్యమైనది బేసిక్ థింగ్ ఇది. రోడ్డు, కొలయి, నీరు ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్నమాట. మనం 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చింది అయ్యన్న పాత్రుడు గారు తెలిసిన విషయమే. అందుకే వైద్య సదుపాయాలతో పాటు ఈరోజు రోడ్లు ఉండాలి. రోడ్లు ఉండడానికి ఏం చేస్తారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి బల్లకు గుద్ది తెచ్చే సత్తా ఉన్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. కాబట్టి ఈరోజు 1,50,00,000 రూపాయలు ఈ 2 వార్డులకే తెచ్చారు. ఇంతకుముందు 5 సంవత్సరాల్లో మొత్తం నియోజకవర్గానికి పెన్షన్లు, లోన్లు కూడా లేవు. బీసీ లోన్లు లేవు, ఎస్సీ లోన్లు లేవు, ఎస్టీ లోన్లు లేవు, సప్లైన్లు లేవు. కానీ పెన్షన్లు ఇన్ని ఇచ్చాం, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏం చేసేవారు వీళ్ళు? ఇగో నేను అభివృద్ధి చేశానని చూపెట్టేవారు. ఇప్పుడు కళ్ళకు కనబడుతుంది అభివృద్ధి. ఈ రోజు 1,50,00,000 రూపాయలు నీకు 8 నెలల్లో తీసుకొచ్చారు. మొత్తం టౌన్ మొత్తం నేను చెప్తున్నాను ఈ రోజు 20 కోట్ల రూపాయలు ఈ 8 నెలల్లో తీసుకొచ్చారు. అంటే సుమారుగా నెలకి 2.5 కోట్లండి తీసుకొచ్చింది అయ్యన్న పాత్రుడు గారు. అంటే ఆయన ఆఫీస్లో కూర్చొని చిత్తశుద్ధితోటి భుజస్కంధాల మీద నర్సీపట్నం టౌన్ బాధ్యతను తీసుకొని ట్యాంక్ బండ్కి కూడా ఈరోజు 4.5 కోట్లు తీసుకొచ్చి ఈరోజు నేను చెప్తున్నాను, రాసుకోండి, ఇది ఫ్యూచర్ నేను చెప్తున్నాను. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తల తీసేలాగా ఈరోజు ఈ ట్యాంక్ బండ్ రాబోతుంది. రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ట్యాంక్ బండ్ బయట ఊర్ల నుంచి వచ్చి చూసే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని సుందరంగా తీర్చిదిద్దామని ఈరోజు మీ అందరి ముందు మాటిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లోని మనకి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని తీసుకెళ్తానన్నాడు, అదే తీసుకెళ్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ అందరూ కూటమిగా ఏర్పడి ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళిపోతున్నారు. మచిలీపట్నం పోర్టు తీసుకోండి, పోలవరం తీసుకోండి, అమరావతి తీసుకోండి, ఇప్పుడు నర్సీపట్నంలో అభివృద్ధి తీసుకోండి, ఏదన్నా అది మన తెలుగుదేశం పార్టీ హయాంలో జరగబోతుంది అన్నందుకు గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం ఈరోజు. అందుకే ఈ 1-2 వార్డులు అందరూ కూడా తాతీ కాలం నుంచి లచ్చాపాత్రుడు గారి దగ్గర నుంచి అందరూ కుటుంబ సభ్యులు, వాళ్ళకి రుణం తీర్చుకునే బాధ్యత మాకు కలిగింది. వాళ్ళందరికీ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ మనిషే కౌన్సిలర్ అనుకుంటున్నారు, కానీ ఆ వార్డులోని వైఎస్ఆర్ నుంచి గెలిచారని కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఆ మనిషి కనబడలేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే రేపు రాను రోజుల్లో మంచి వ్యక్తుల్ని భుజాల మీద పెట్టుకోండి. మంచి వ్యక్తులు పెట్టుకోవడం వల్ల అయ్యన్న పాత్రుడు గారి దగ్గరికి వచ్చి అన్న ఈ సమస్య ఉందని చెప్పి సత్తా ఉండి తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు మురళీ గారిని కానీ, ఇక్కడ టీం మొత్తాన్ని కానీ, కౌన్సిలర్ గారిని కానీ అందరినీ నేను అభినందిస్తుంది ఏంటంటే వాళ్ళ సమస్యలను అయ్యన్న పాత్రుడు గారి దగ్గర తీసుకొచ్చి చేయించుకున్నారు. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.